మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈ నెల 10వ తేదీన గౌరవనీయులు డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మరియు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణదేవి గారి సమక్షంలో అధికారులకు మాట మంతి అనే కార్యక్రమం పైన పెట్టిన ప్రోగ్రాంలో అధికారులందరూ అటెండ్ అయ్యి పంచాయతీకి సంబంధించిన ఏదైనా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని మేము కూడా గమనించినాము. అయితే ప్రతి ఒక్క అధికారి ఎంతసేపు ఉన్న సర్పంచులు మాత్రమే బ్లేమ్ చేసుకుంటూ సర్పంచులు మాకు సహకరించడం లేదు, సర్పంచులు గ్రీన్ అంబాసిడర్ జీతాలు ఇవ్వడం లేదు, ఏదో వాళ్ళ సొంత డబ్బులాగా జీతాలు ఇవ్వమంటే మేము ఇవ్వలేము అని అంటున్నారు. అది ఎక్కడో ఒక చోట జరిగి ఉండవచ్చు. కానీ దాదాపు మీరు ఎంతసేపు ఉన్న ఈ ఫైనాన్స్ అంటే చాలా పంచాయతీలు 15th ఫైనాన్స్ పైన ఆధారపడి ఉన్నాయి. అంటే జనరల్ ఫండ్ కానీ ఇంటి పన్నులు వచ్చే పంచాయతీలు దాదాపు 80% లేవు. ఇలాంటి పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్క పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్ జీతాలు దాదాపు 8 నెలలు కూడా గవర్నమెంట్ 15th ఫైనాన్స్ డబ్బులు వెళ్ళాయి. అలాంటి టైంలో కూడా మేము చేతి నుంచి డబ్బులు ఇచ్చి గ్రీన్ అంబాసిడర్లను పెట్టుకున్నాం. గ్రీన్ అంబాసిడర్లు మీ అధికారులను చూసి ఎవరు పనిచేయడం లేదయ్యా. సర్పంచులు జీతాలు ఇస్తుంటే 6,000 జీతానికి ఎవరు చేయరు. మేము భంగపోయి 6,000కు వాళ్ళతో పని చేయించుకుంటున్నాం. అలాంటిది మేము జీతాలు లేకుండా ఏమన్నా మీరు ఇస్తారా చెప్పండి. సర్పంచులు అంటే ప్రతి అధికారిని దాదాపు 10 మంది కూడా సర్పంచులు వాళ్ళు గెలుస్తానే వాళ్ళు ఏదో వాళ్ళ సొంత డబ్బులాగా జీతాలు ఇవ్వడం లేదు అని, పారిశుద్ధ్యం పైన వాళ్ళ శ్రద్ధ లేదు అని అంటే ప్రతి అధికారి అదే చెప్పినారు. మీరు మాటామంతిలో ఏదైనా పంచాయతీ సమస్యలు అయ్యా ఇదో ఈ ఫండ్స్ లేవు. ఎక్కువ మన రాష్ట్రంలో 80% పంచాయతీలు చిన్న చిన్న పంచాయతీలు కేవలం 15th ఫైనాన్స్ పైన ఆధారపడి ఉన్నాయి. అంటే జనరల్ ఫండ్ కానీ వాళ్ళకు ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ ఉండవు. కనీసం వాళ్ళకు వాటర్ సప్లై చేయాలన్నా, డ్రైనేజ్ చేయాలన్నా, పంచాయతీలో ఉండే గ్రీన్ చేయాలన్నా ఇవి దీనిపైన మీరు ఏమైనా సమస్యలు ఉంటే అదిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దాన్ని సాల్వ్ చేసేదానికి ఉంటే మేము కూడా మీకు కృతజ్ఞతలు చెప్పి ఇంకా మీకు సన్మానాలు చేసిండే వాళ్ళం. అయితే మీరు ఎంతసేపు ఉన్నా సర్పంచులు సహకరించాలా, మేము అధికారులు బాగా చేస్తూనే ఉంటాం. మీ అధికారులు ఎవరైనా చెప్పండి. అధికారులు పల్లెలకు వచ్చే ఫోటో షూట్కు తప్పితే ఈ పల్లెల్లో ఏదైనా పంచాయతీ సమస్యలు ఉన్నాయని ఏ అధికారి అయినా వస్తున్నారా? వస్తే మీకు పైన ఏదో మీటింగ్ ఉందంటే ఆడికి వచ్చడము ఫోటో తీసుకున్నారు. ఫోటో షూట్ ప్రభుత్వం ఇప్పుడు ఫోటో షూట్ తప్పితే మీరు ఏ పనులు సక్రమంగా చేయలేము. మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, రాండి. మీరు మీకన్నా మేము పంచాయతీలు ఎందుకంటే పల్లెల్లో మేము కదా తిరిగేది, పల్లెల్లో పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ పని చేయలేదో రాండి. మీరు ఊరికే మమ్మల్ని అవమానపరిచి సర్పంచులు సహకరించలే, సర్పంచులు సొంత డబ్బులు మాదిరి మాకు పలకడం లేదని అక్కడ కంప్లైంట్ కాకుండా రాండి, మనం సహకారం చేసుకుని ఒకరికొకరు సహకరించుకుందాము. ఏదన్నా ఎందుకంటే మీకన్నా మేము ఎక్కువ పల్లెల్లో ఉంటాం. మీరు నెలకు ఒకసారి ఉడక వచ్చి ఒక అర్ధగంట వస్తారు, వచ్చి ఫోటో షూట్ కోసం వచ్చారు. పల్లెల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి మీ దృష్టికి ఏమైనా తెలుసా? రాండి. ఏదైనా సమస్యలు ఉంటే తీసుకుపోయి దాన్ని సాధికారం చేసి చేయండి. ఈమె డిపో మేడం మాట్లాడుతుంది, అబ్బా ఇది బాంబులో గడప ఏమైనా భయపడినా ఏం లేదమ్మా, మేము ఎవరిని ప్యాక్షన్ చేయలే, మీరు చేసి వచ్చినారు కదా డ్యూటీ చేస్తారు, మీకైనా ఎవరైనా వచ్చి మిమ్మల్ని బెదిరించినారా? ఊరిగా జిల్లా పరువు మా పరువు తీసి ఏం ఉపయోగము? దీని గురించి ఏదైనా ఆలోచించి పల్లెల్లో ఏదైనా సమస్యలు గవర్నమెంట్ తీసుకుపోయి ఇంకా వ్యక్తిగతంగా ఫండ్స్ దాండి, అదనంగా ఫండ్స్ దాండి. మీరు ఇచ్చే 15th ఫైనాన్స్లోనే కరెంటు బిల్లులు కట్టాలా, ఎల్ఈడి బల్బులకు ఇంకా ఇప్పుడు బిల్లులు కడుతున్నాం. ఎల్ఈడి బల్బులు ఎందుకు కడుతున్నాం? ఎల్ఈడి బల్బులు మార్చినారా లేకపోతే థర్డ్ వైర్ వేసినారా? ఏమి లేదు, 24 గంటలు లైటింగ్ వెలుగుతుంటాయి. వాటికి ఒక్క కరెంట్ డిపార్ట్మెంట్ చెప్పి థర్డ్ వైర్ లాగిన్ అయ్యా అంటే మా దగ్గర డబ్బులు ఉండవు, మీకు చెప్పితే పలకరు. ఇట్నే మాకు 5 సంవత్సరాల కాలం అయిపోయి. ఏదైనా సమస్యల గురించి ఆలోచించి ఒకరికొకరు సహకరించుకుంటే మీరు బాగుంటారు, మేము బాగుంటాం. మేము బాగుంటే ప్రజలు బాగుంటారు. మనకు కావాల్సింది ఇది. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఏదో మీరు మా మీద నెపం నెట్టి మేము మీకు సహకరించేలా ఏదో మేము రారాజులాగా పల్లెల్లో ఉన్నామని ఏం లేము. మా ప్రజలకు అందరూ మేము సర్వీస్ చేస్తున్నామని ఇంకా పల్లెల్లో ఉన్నాం. మేము ఏమున్నా ప్రజలు మా దగ్గరకు వస్తారు, కానీ మేము ప్రజలకు సౌకర్యాలు కల్పించకుంటే మమ్మల్ని కూడా వెలివేస్తారు. కాబట్టి
అధికారులు కూడా సర్పంచులు అంటే అంత హీనంగా దౌర్జన్యంగా ఎక్కడ లేరు. మీరు ఏదో మా సొంత డబ్బుల్లాగా ఉన్నారు, మాకు జీతాలు ఏమంటే సహకరించడంలే ఏది అని అంటున్నారు. అది మీరు రాంగ్ డైరెక్షన్లో ఉన్నారు. దాన్ని చూసుకొని మాట్లాడడం కోరుతున్నాను. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.